మారు మనసుకు తగిన ఫలం. దేవుని రక్తంలో కడగబడి దేవుని చేత సంఘములో ఒక చెట్టులాగా నాటబడిన నీవు నేను ఎటువంటి ఫలము ఫలించాలంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించటం అంటే దాని అర్థం ఏంటంటే మనం చేసిన తప్పిదములు, అపరాధములు, అక్రమములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని మనము కలిగి బాప్తిసం పొందటమే మారు మనసుకు తగిన ఫలము. అదొక స్టెప్ మాత్రమే, ఫస్ట్ స్టెప్ అన్నమాట అది. తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే పాపానికి విరుద్ధంగా జీవించటమే మారు మనసుకు తగిన ఫలము. దేనికి విరుద్ధంగా జీవించటం? అది ఎప్పుడు? బాప్తిసం పొందిన మరుక్షణం లైఫ్లో ప్రారంభం అవ్వాలి ఆ ఫలానికి ఒక రెండో స్టెప్ అది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మీరు చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనండి. ఏంటండి ప్రాచీన స్వభావము, నవీన స్వభావానికి మధ్య వ్యత్యాసము? అక్కడ పుట్టినోట్లు ఏమని రాయబడి చూడండి. ప్రాచీన స్వభావం అంటే పాత మనిషి, కొత్త స్వభావం అంటే కొత్తగా. అంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టి కొత్త స్వభావం మనం ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం ఏంటో తెలుసా? హెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్లుగా మనం చేసిన ప్రతి అతిక్రమము ప్రాచీన స్వభావము. నవీన స్వభావం ఏంటంటే పాపానికి విరుద్ధంగా జీవించటం. బాప్తిసం పొందముందుకు తాగాడు ఒక వ్యక్తి, అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు. పొందిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అంటే ప్రాచీన స్వభావం ఏమవుతుందంటే మళ్ళీ ముందుకు తిరగబడతా ఉంది. దాన్ని మారు మనసుకు తగిన ఫలం అనరు. మారు మనసుకు తగిన ఫలము మొదటి స్టెప్పు మనం చేసిన అక్రమ క్రియలన్నిటినంటే మన పాత జీవితంలో జరిగిన వాటన్నిటినీ మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనం కొత్త హృదయాన్ని, నిజమైన మారు మనసును పొందటము ఆ స్టెప్పు. రెండవ స్టెప్పులోకి వస్తే బాప్తిసం పొందిన తర్వాత నీవు పాపానికి విరుద్ధంగా జీవించటమే మారు మనసుకు తగిన ఫలము. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మనసు మార్చుకున్న తర్వాత వారి జీవితంలో పాత జీవితం రిపీట్ అవ్వకుండా ప్రభువుతో కొనసాగిన వాళ్ళు ఉన్నారు. మనసు మార్చబడిన తర్వాత కూడా పాత జీవితం ఒకవేళ 1-2 సందర్భాలలో వారి జీవితంలో రిపీట్ అయితే దావీదులాగా మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది యూటర్న్ తీసుకొని దేవుడిచ్చిన ఆ సమయకాలాన్ని, అవకాశాన్ని ఉపయోగించుకొని దేవునిలో కొనసాగిన వాళ్ళు ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలము, మారు మనసు పొంది కూడా పాపాన్ని విడిచిపెట్టి కూడా వాళ్ళ జీవితంలో మరలా ఆ పాత జీవితం రిపీట్ అయితే ఒప్పుకొని విడిచిపెట్టకుండా చాలామంది భక్తులు ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ జీవితంలో పాత జీవితం రిపీట్ అవుతుందా? అట్లా రిపీట్ అయితే మారు మనసు తగిన ఫలము నువ్వు ఇంకా పొందలేదు. ఫస్ట్ స్టెప్పే వేసావు, ఇంకా 2-3 స్టెప్పులు ఉన్నాయి ఎక్కాల. నీ జీవితంలో గతంలో జరిగినటువంటి ఆ పాత జీవితం మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అవుతుందంటే దేవుని దగ్గర ప్రాధేయపడాలి. ప్రభువా, నా పాత జీవితం మళ్ళీ గుర్తొస్తుందయ్యా, నా పాత జీవితం నన్ను ప్రేరేపిస్తుంది, నేను మళ్ళీ పాపంలో పడిపోతున్నాను. ఒకవేళ బ్రతికిస్తే నవీన స్వభావంతో బ్రతికించి ఈ లోకంలో, లేదా నా ప్రాణాలన్నా తీసుకో. ఒక పాస్టర్ గారు మంచి పాట రాశాడు. సాక్ష్యము చెదరి పోవుట కంటే సాక్ష్యము చెదరి
పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ఏం చేయాలంట? ముందే మరణం కలిగిస్తే బెటర్ కదా. మొన్న ఒక సహోదరింటికి వెళ్తే వాళ్ళ ఆయన అంటుండు, దేవుణ్ణి నమ్మి పాపం చేయటం కంటే దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటేనే సరిపోద్ది కదా అంటుండు. అంటే ఆ బ్రదర్కి ఎక్కడో కనపడింది, దేవుణ్ణి నమ్ముకొని చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ప్రాచీన స్వభావం మళ్ళీ రిపీట్ అయ్యి అదే మార్గంలో నడుస్తున్నారు. ఆ బుద్ధులు పోవట్లే, పాత బుద్ధులు పోవట్లే, అబద్ధాలు పోవట్లే, సాడులు చెప్పటం పోవట్లే, తాగటం పోవట్లే, ఏమండి ఒక వ్యక్తి మీద కుళ్ళు, కుట్ర, స్వార్థము ఇవేమి పోవట్లేదు. ఎప్పుడు బాప్తిసం పొందనప్పుడు ఎలాగున్నావో పొందిన తర్వాత అలాగనే ఉంటుండు వ్యక్తి. అందుకే నా వ్యక్తికి చిరాకు పుట్టింది క్రైస్తవ మీద. అంటే ఓహో ఈడు పొందక ముందు ఎట్లనే ఉన్నాడు, పొందిన తర్వాత కూడా ఇంకేం తేడా ఉంది, నేను పోయిన అంతే. ఒక వ్యక్తి ప్రభువుని నమ్మకపోవటానికి ఈనాడు బాప్తిసం పొందిన వ్యక్తే కారకుడని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి దేవుని బిడ్డలారా, సాక్ష్యము చెదిరిపోవట కంటే ముందే మరణం కలిగించమని ప్రార్థన చేసుకోవాలి. నేను చేసుకునే ప్రార్థన రోజు చేస్తాను. నేను ఆ ప్రార్థన నేను సరిగ్గా సేవ చేయటం ప్రభువా చెయ్యట్లేదు అనుకుంటే అవసరం లేదు, ఇందులోంచి నన్ను తీసేయి. నీ కొరకు సరిగ్గా బ్రతకాల్సిన అవసరత నాలో కనబడకపోతే అవసరం లేదు ప్రభువా, నన్ను తొలగించు. ఎందుకంటే ఈ లోకం కోసం కాదు బ్రతికే, దాని కొరకు బ్రతకాల. నువ్వు డ్యూటీ చేసే దగ్గర నీ పాత జీవితం రిపీట్ అవ్వకూడదు. నీ వీధిలో నీ పాత జీవితం రిపీట్ అవ్వకూడదు. నీ కుటుంబంలో నీ పాత జీవితం రిపీట్ అవ్వకూడదు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోవాలి నీవు. ఒకవేళ బాప్తిసం పొందకముందు గతంలో నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు, పొందిన తర్వాత వాటిని వదులుకోవడానికి ఇష్టపడాలి, వాటిని విడిచిపెట్టాలా. అది నువ్వు సీరియల్ చూస్తావా టీవీ దగ్గర, లేకపోతే ఇంకొక వ్యక్తి మీద లేనిపోని మాటలు చెప్పే అలవాటే ఉందా, లేకపోతే తాగే అలవాటే ఉందా, లేకపోతే అక్రమంగా చేసే అలవాట్లే ఉన్నాయా, అవి ఏమన్నా కానీ వాటిని నీవు వదిలివేయటానికి ప్రయత్నం చేయాలా. బైబిల్లో జక్కయ్య ఉన్నాడు, తెలుసు కదా, పొట్టి జక్కయ్య. యేసు ప్రభు వెంటనే చెట్టు మీద ఉన్న ఆయన చూశాడు, పిలిచాడు, అయ్యా నువ్వు రా అంటే వెంటనే దిగి వచ్చాడు. మారు మనసు తగిన ఫలం మొదటి స్టెప్ వేసాడు ఆయన. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఇతని ఇంటికి కూడా నేడు రక్షణ వచ్చింది. బాప్తిసం పొందాడు. యేసుని ఎంట పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంట్లో అడుగు పెట్టాడో అప్పటి వరకు తను అక్రమంగా సంపాదించిందంతా కూడా తనకు మంచిగా అనిపించింది. ఎప్పుడైతే వెలుగు వచ్చింది, నిజమైన వెలుగు వచ్చిందో, ఆ నిజమైన వెలుగులో తను అక్రమంగా సంపాదించిందంతా కూడా అక్రమం అని తను కనబడతా ఉంది. వెంటనే తన మనసు మార్చుకున్నాడు, పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. ఇదిగో ప్రభువా, నేను ఎవరిని అయితే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నానో వానికి 2 అంతలు, వానికి 4 అంతలు, 8 అంతలు చెల్లిస్తానని వెంటనే తన పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకున్నాడు. వెంటనే విడిచిపెట్టి అన్నిటిని కూడా అందరికీ ఇచ్చేసాడు. ఎవరి దగ్గర ఏమేమి దోచుకున్నాడో, ఏమేమి అన్నాడో అన్నిటిని విడిచిపెట్టి ఇచ్చేసాడు. అది నవీన స్వభావం అంటే. మళ్ళీ జక్కయ్య వడ్డీ వ్యాపారం చేసినట్లుగా, మళ్ళీ అక్రమంగా సంపాదించినట్లుగా, మళ్ళీ రెండు ఇచ్చేవాడి కదా 4 వసూలు చేసినట్టుగా మళ్ళీ బైబిల్లో రాయబడలేదు. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపానికి విరుద్ధంగా జీవించాలి. 3వ స్టెప్ ఏంటో తెలుసా? చూడండి, ప్రభువుకు అనుకూలమైన జీవితం జీవించాలి. ఇది మారు మనసు తగిన ఫలం. కొలస్సీ పత్రిక 1:10 అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారొకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు నేను దేవుణ్ణి బ్రతిమాలుచున్నాను. ప్రభువుకు తగినట్లుగా అన్ని విషయాలలో, అంటే దేవునికి అనుకూలంగా
మనం జీవించటమే మారు మనసుకు తగిన ఫలం. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. అన్ని విషయాలలో, నీ ప్రవర్తన విషయంలో, నువ్వు మాట్లాడే విషయంలో, నీ జీవిత విషయంలో, నువ్వు చేసే ప్రతి విషయంలో ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా, ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవించటమే మారు మనసుకు తగిన ఫలము. ఒక్కసారి మనకు మనం పరీక్ష చేసుకుందాం. ఈ మారు మనసు తగిన ఫలము బాప్తీసంతోనే ఆగిపోయిందా? ఈ 2 స్టెప్పులు మనం దాటామా? దాటలేదు. నువ్వు 2 స్టెప్పులు దాటితే అసలు నీకు దేవుడి పట్ల ఆసక్తి ఎందుకు రాదు? ఈ 2 స్టెప్పులు దాటినోడికి అసలు ఆసక్తి తగ్గదు. ఈ 2 స్టెప్పులు దాటినోడికి స్వార్థం ఉండదు, కుళ్ళుండదు. నువ్వు నిజంగా మారు మనసు తగిన ఫలం పొందితే నీవు ఒప్పుకున్నద పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావు. రిపీట్ కాదు. ఒకవేళ అయినా దాన్ని మళ్ళీ ఒప్పుకొని విడిచిపెడతావు. పదే కాకూడదండి. ఒక్కసారి 2 సార్లు. ఏదో ఇప్పుడు బురద ఊకి అంటించుకో. మనం బురదలో కావాలని దిగుతావా? చెప్పాలి. బురదలో కావాలని ఎవ్వడు దిగడు. ఏదో దిగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అనుకోకుండా సడన్గా మనం పడ్డప్పుడు మళ్ళీ బయటకు వచ్చి దాన్ని శుభ్రంగా కడుక్కుంటాం. కానీ పొద్దాక బురదలో బొరులుతా అంటే ఇక ఆ వ్యక్తిని పోయి బురదలో బొరులుతా ఉంటే ఏమనుకోవాలి ఆ వ్యక్తిని సమాజం? ఈడేంటి ఎప్పుడు బురదలు, బట్టలన్నీ మాసిపోయి ఉంటే ఎప్పుడు గలీజ్గా ఉంటాడు, బురదలో బొరులుతాడు, పిచ్చోడు అనుకుంటారు. పరలోకం కూడా నేను ఏమనుకుంటుంది అంటే పిచ్చోడు అనుకుంటారు. ప్రతిసారి నువ్వు పాపంలో పడిపోతే, ప్రతిసారి నీవు మారు మనసు తగిన ఫలము ఒక రక్షణతోనే నువ్వు ఆగిపోయి ఇక నువ్వు దేన్ని జయించలేని స్థితిలో ఉండి మళ్ళీ పాత జీవితాన్ని ముందు పెట్టుకొని నువ్వు దాన్నే కొనసాగిస్తే దానివల్ల అర్థం లేదు. అది మారు మనసు తగిన ఫలం కాదు. ఈ మారు మనసు తగిన ఫలము నువ్వు ఫలించాలని యేసయ్య నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా నువ్వు అనుకుంటున్నా అని పాస్టర్ గారు అంతా చెప్తాడు. నేను చేస్తున్నా ఉన్నా, చర్చికి వస్తున్నా ఉన్నా, నాకేం కావట్లేదుగా, నాకేం జ్వరాలు రావట్లేవు, నీ హాస్పిటల్ పడతలేదు నేను. అది తప్పు. నీ కొరకు ఒక ఆయన పైన విజ్ఞాపన చేస్తుండు, అడ్డుపడుతుండు. దేవుని ఉగ్రత నీ మీద రగులుతుంది. ఆ ఉగ్రత చాలా భయంకరంగా, చాలా ఘోరమైనది. అడ్డుకుంటుండు ఒక ఆయన. సేవకుడు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తుండు, అయ్యా ఆ వ్యక్తిని మార్చయ్యా, ఆ వ్యక్తిని కనికరించు, ఆ వ్యక్తి బుద్ధి మార్చయ్యా, స్వభావాన్ని మార్చు ప్రభు అని నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. యేసయ్య నీ కొరకు అడ్డుపడుతుంది. కాబట్టి ఆ సమయం ఎంత ఇచ్చాడో నాకు తెలియదు. అక్కడ ఆ ద్రాక్ష తోట యజమానికి ఆ తోటమాల ఏమిచ్చాడు? 1 సంవత్సరం చూద్దాం సార్, 1 సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరంలో గనక ఈ అంజూరపు చెట్టు పూత పూసి పిందెలు వేసి కాయలేసి ఫలాలు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది కాదు, నేనే కొట్టేస్తా ముందు. ఆయన నీ కొరకు నీ పక్షాన్ని ఎంత సమయం అడిగాడు నాకు తెలియదు. నీ కొరకు ఎంత సమయం ఇవ్వబడిందో తెలియదు. అది సంవత్సరమో తెలియదు, 6 నెలల్లో తెలియదు, 3 నెలల్లో తెలియదు, 1 గంటో తెలియదు, ఒక 5 సంవత్సరాలో తెలియదు. కానీ ఆ సంవత్సరం వరకు తండ్రి చూస్తాడు. యేసయ్య నీకు ఇచ్చే గడువు వరకే నీ ఆట సాగుద్ది. యేసయ్య నీకు ఇచ్చే గడువు వరకే నీ సొంత పెత్తనము, నీ స్వభావము ఈ భూమి మీద కొనసాగించబడుతుంది. ఆయన ఇచ్చే గడువు వరకు నువ్వు మారకపోతే, నీకు తెలుసా గడువు? నీకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో తెలియదు, ఎంతకాలం సమయం ఇచ్చాడో. యేసు ప్రభు తండ్రి ఉగ్రత నీ మీద. వీడు బాప్తీసం పొంది కూడా పదే బురదలో పొందుతుండు. బాప్తీసం పొంది కూడా వీడి బుద్ధి మారట్లే, వీడి స్వభావం మారట్లే. ఇంకా ఎదుటి వ్యక్తులను చూసి స్వార్థము, ఈర్ష్య, అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్తుండు, తాగుతుండు, రకరకాల ఘోరమైన నీచమైన క్రియలు చేస్తుండని దేవుడు తండ్రి నీ మీద మండి పెడతా ఉంటే, ఆ యేసయ్య నీకు ఆయన కొరకు రక్తం కార్చానుగా ప్రభువా, ఆమె కొరకు నీ రక్తం కార్చానుగా తండ్రి, నా రక్తము వెల చెల్లించి ఆ వ్యక్తిని కొన్నాను కదా, ఈ 1 సంవత్సరం చూడు, ఈ 6 నెలలు చూడండి, లేకపోతే ఈ 5 సంవత్సరాలు చూడండి, ఫలించకపోతే నువ్వు కాదయ్యా నేనే రంగంలోకి దిగుతాను. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఆ అవకాశం ఎప్పుడనేది నీకు తెలియదు. అందుకనే మనకు ప్రభు ఎంతకాలం సమయం ఇచ్చాడో నాకు తెలియదు. ఎంతవరకు 1 సంవత్సరం ఇచ్చాడా, 2 సంవత్సరం తెలియదు. కానీ ఆ సమయం తెలియదు. కాబట్టి రోజు మనం మారు మనసు తగిన ఫలం ఫలించాలి. పాపానికి విరుద్ధంగా జీవించాలి. ప్రభువుకు అనుకూలమైన జీవితం జీవించాలి.
పరిశుద్ధతతో కనబడే మంచి క్రియలు జక్కయ్యలాగా దోచుకున్నదన్నీ పంచి ఇచ్చినట్లుగా బీదలకు పంచి ఇచ్చాడంట. మనం జక్కయ్య వలె మనం ఇతరులకు సహాయం చేయాలి, నలుగురులకు సహాయం చేయాలి, మంచి క్రియలు చేయాలి. ఇది మారు మనసు తగిన ఫలము.